ఈరోజు మనం ఒక ఆ, చాలా సాధారణంగా అనిపించే కానీ నిజానికి చాలా లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సమయం. అవును. సమయం. మనందరికీ తెలుసు కదా, రోజుకి 24 గంటలే ఉంటాయి. అయినా కొందరు చూస్తే అబ్బో వాళ్ళ జీవితంలో ఎంతో సాధిస్తారు. మరికొందరేమో ఎప్పుడూ అయ్యో సమయం చాలడం లేదు అంటుంటారు. ఎందుకలా జరుగుతోంది? హ్మ్. మంచి ప్రశ్న. డబ్బు కంటే కూడా సమయం విలువైనదే అంటారు కదా. మరి దాన్ని నిజంగా ఒక ఆస్తిలా, అంటే ఒక అసెట్లాగా ఎలా చూడాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దీని గురించే ఈరోజు మన చర్చ. దీనికి మన ఆధారం కె. మురళీమోహన్ రెడ్డి గారు రాసిన ద టైమ్ ఎకానమీ, బై, సెల్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్ అనే పుస్తకం. అందులోని కొన్ని ముఖ్యమైన ఆలోచనలను ఇప్పుడు చూద్దాం. చాలా ఆసక్తికరమైన పుస్తకమది. అవును. ఈరోజు మన ప్రయత్నం ఏమిటంటే, సమయాన్ని కేవలం గడిచిపోయే క్షణాలుగా కాకుండా ఒక ఒక ఆర్థిక వ్యవస్థలా చూడటం. అంటే దాన్ని కొనొచ్చు, అమ్మొచ్చు, ఇంకా పెట్టుబడిగా కూడా పెట్టొచ్చు అని అర్థం చేసుకోవడం. కరెక్ట్. ఇది మామూలు టైం మేనేజ్మెంట్ టిప్స్ లాంటిది కాదు. అస్సలు కాదు. ఇది కొంచెం భిన్నమైన ఆలోచన. ఒక్క క్షణం ఆలోచించండి. మన దగ్గర డబ్బు పోతే ఏముంది? మళ్ళీ సంపాదించవచ్చు, లేదా అప్పు తీసుకోవచ్చు, దాచుకోవచ్చు. కాని సమయం సమయం అలా కాదు. ఒక్కసారి గడిస్తే మళ్ళీ తిరిగి రాదు. ఎవరి దగ్గర అప్పు తీసుకోలేం, బ్యాంకులో దాచుకోలేం. అందుకేనేమో పుస్తకం దీన్ని అంతిమ కరెన్సీ అంటుంది. అంతిమ కరెన్సీ. నిజమే. మరి ఇంత విలువైన ఈ కరెన్సీని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం? నిజంగా మనకు సమయం లేదా, లేక దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియడం లేదా? ఈ ప్రశ్నలతో హ్మ్. మన విశ్లేషణ మొదలుపెడదాం. సరే, మరి ఈ టైం ఎకానమీ అనే ఆలోచనను కొంచెం విడమర్చి చూద్దామా? పుస్తకం చెప్పే మొదటి అతి ముఖ్యమైన సూత్రం సమయమంతిమ కరెన్సీ. అవును. రోజుకి 86,400 సెకండ్లు మన అకౌంట్లో జమ అవుతాయి. అంతే. వాడినా వాడకపోయినా రోజు చివరికి 0 అయిపోతాయి. మరుసటి రోజు మళ్ళీ కొత్త 86,400 సెకండ్లు. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం లాంటిదన్నమాట. అవును. మరి ఈ సెకండ్లను ఎలా లాభసాటిగా మార్చుకోవాలి? పుస్తకం ఏం చెప్తోందంటే, కొనడం, అమ్మడం, పెట్టుబడి పెట్టడం, ఈ 3 పనులను సమయానికి కూడా అన్వయించాలంటోంది. కరెక్ట్. ఎందుకంటే సమయం అంత విలువైంది. ప్రధాన కారణం దాన్ని మళ్లీ సృష్టించలేం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కాని సమయం పోతే అంతే, పోయినట్టే. అది తిరిగిరాదు. నిజమే. అందుకే చాప్టర్ 1లో మొదటి స్టెప్ ఏంటంటే మన సమయం విలువను లెక్కించడం. ఇది చాలా ముఖ్యం. లెక్కించడమా? సమయం విలువను? అదెలా? దానికోసం పుస్తకంలో గంట విలువ సూత్రం అని ఒకటిచ్చారు. అంటే అవర్లీ వర్త్ ఫార్ములా. ఇది చాలా సింపుల్. మీ వార్షిక ఆదాయాన్ని మీరు సంవత్సరానికి మొత్తం ఎన్ని గంటలు పనిచేస్తారో ఆ సంఖ్యతో భాగించాలి. ఓ, గంట విలువ = వార్షిక ఆదాయం, సంవత్సరానికి పనిచేసే మొత్తం గంటలు. అంతే. ఇది మన సమయానికి ఒక ధర ట్యాగ్ తగిలించడం లాంటిది. అప్పుడే దాని విలువ మనకు స్పష్టంగా తెలుస్తుంది. పుస్తకంలో ఒక ఉదాహరణ కూడా ఉంది కదా. ఒకరి వార్షిక ఆదాయం 18 లక్షల రూపాయలు అనుకుందాం. హ్మ్. వాళ్ళు వారానికి 45 గంటల చొప్పున సుమారు 48 వారాలు పనిచేస్తే, అంటే సంవత్సరానికి 2160 గంటలు. అప్పుడు వారి గంట విలువ దాదాపు 833 రూపాయలవుతుంది. అవును, సుమారుగా. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ 833 రూపాయల అంకె, ఇది కేవలం ఒక లెక్క కాదు కదా. ఇది మనం నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నా గంట విలువ 833 రూపాయల అయినప్పుడు, నేను ఒక గంటసేపు కష్టపడి కేవలం 200 రూపాయల విలువ చేసే పని ఏదైనా చేశాననుకోండి. ఉదాహరణకు ఇంట్లో చిన్న చిన్న పనులు, లేదా బయటకెళ్ళి బిల్లులు కట్టడం లాంటివి. హ్మ్. అంటే నేను తెలిసి గంటకు 633 రూపాయలు నష్టపోతున్నట్లే కదా. సరిగ్గా చెప్పారు. ఇది దాదాపు మన కళ్ల ముందు డబ్బుని తగలబెట్టడం లాంటిదే. మనం దీన్ని గుర్తించాం అంతే. అవును. కాబట్టి ఇక్కడ పాఠం చాలా స్పష్టం. మీ గంట విలువ కంటే తక్కువ విలువైన పనులను మీరే చేయడం ఆపి, వాటిని వేరొకరికి అప్పగించడం, డెలిగేట్, లేదా డబ్బు ఇచ్చి చేయించుకోవడం, అవుట్సోర్స్ గురించి ఆలోచించాలి. అంటే మన సమయాన్ని ఆదా చేసుకోవడమే కాదు, అవును, ఆదా చేయడమే కాదు, మీ విలువైన శక్తిని, సమయాన్ని ఎక్కువ రాబడినిచ్చే పనులపై కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. ఇక్కడే అవకాశ వ్యయం లేదా ఆపర్చునిటీ కాస్ట్ అనే మరో ముఖ్యమైన భావన వస్తుంది. అవకాశ వ్యయం అంటే?
అంటే మనం ఒక పని చేయడానికి మన సమయాన్ని కేటాయించినప్పుడు అదే సమయంలో మనం చేయగలిగే మరో ఉత్తమమైన పనిని వదులుకుంటున్నాం. ఆ వదులుకున్న పని యొక్క విలువే అవకాశ వ్యయం. ఓకే. ఉదాహరణకు, నేను 2 గంటలు టీవీ సీరియల్స్ చూస్తున్నాననుకోండి. సరే. అదే 2 గంటల్లో నేను ఆన్లైన్లో ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే, అది భవిష్యత్తులో నా ఉద్యోగంలో ప్రమోషన్కో లేదా జీతం పెరగడానికి ఉపయోగపడొచ్చు. ఖచ్చితంగా. ఆ పెరిగే ఆదాయమే నేను టీవీ చూడటం వల్ల కోల్పోయిన అవకాశ వ్యయమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ అవకాశ వ్యయం అనేది మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయంలోనూ ఉంటుంది. మనం దాన్ని పెద్దగా గమనించం, అంతే. నిజమే. ఇది అర్థమైతే మన సమయ వినియోగంపై మన దృక్పథమే మారిపోతుంది. అవును. ఈ అవగాహనతో మనం పుస్తకంలోని 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అదే సమయాన్ని కొనడం. బయింగ్ టైం. వినడానికి వింతగా ఉందిది. ఇది డబ్బున్నవాళ్లకే సాధ్యం అనుకుంటాం కదా సాధారణంగా. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. అవునా? అంటే సమయాన్ని కొనడమంటే ఏదో లగ్జరీ కాదు, అదొక వ్యూహమన్నమాట. కరెక్ట్. తక్కువ విలువగల పనులను, అంటే మన గంట విలువ కంటే తక్కువ విలువైన పనులను డబ్బు ఇచ్చి ఇతరుల చేత చేయించడం, అవుట్సోర్సింగ్, లేదా టెక్నాలజీ వాడి ఆటోమేట్ చేయడం, లేదంటే మన టీంలోని వారికి అప్పగించడం, డెలిగేషన్. ఓ, ఇవన్నీ సమయాన్ని కొనడం కిందకే వస్తాయా? అవును. ఇవన్నీ వేరువేరు రూపాల్లో సమయాన్ని కొనడమే. దీనివల్ల మనకు కొంత సమయం మిగులుతుంది. ఆ మిగిలిన సమయాన్ని మనం ఎక్కువ విలువైన పనులకు, అంటే మన గంట విలువ కంటే ఎక్కువ విలువైన పనులకు ఉపయోగించుకోవచ్చు. బావుంది. కానీ ఇది ఎప్పుడు లాభసాటి? అంటే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు మనమే చేసుకోవాలి? దానికేమైనా కొలమానముందా? ఉంది. దానికే పుస్తకంలో ఖర్చు వర్సెస్ విలువ సూత్రం లేదా సమయం ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సూత్రమని చెప్పారు. సమయం ROI. అవును. ఫార్ములా ఏంటంటే సమయం ROI = మీ గంట విలువ, గంటకు అవుట్సోర్సింగ్ ఖర్చు. ఓకే. ఉదాహరణకు మీ గంట విలువ 1000 రూపాయలు అనుకుందాం. ఇంటి పనికి సహాయకుల్ని పెట్టుకుంటే వాళ్లకు గంటకు 200 రూపాయలు ఖర్చవుతోందనుకుందాం. సరే, అప్పుడు మీ సమయం ROI = 1000/200, అంటే 5 వస్తుంది. 5x అన్నమాట. 5x. అవును. అంటే మీరు ఆ పనిని అవుట్సోర్స్ చేయడం ద్వారా మీ సమయానికి 5 రెట్లెక్కువ విలువను సృష్టించే అవకాశం పొందుతున్నారు. ROI 1x కంటే ఎక్కువ ఉంటే సమయాన్ని కొనడం ఆర్థికంగా లాభదాయకం అని అర్థం. వావ్! ఇది చాలా స్పష్టంగా ఉంది. అంటే కిరాణా సామాను కొనడానికి గంటసేపు బజారుకు వెళ్లే బదులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జ్ పోయినా అది కూడా సమయాన్ని కొనడమే కదా. ఖచ్చితంగా. వారానికి 2 గంటలు షాపింగ్కు వెళ్లే సమయం ఆదా అయితే సంవత్సరానికి 100 గంటలకు పైగా, అంటే దాదాపు 4 పూర్తి రోజులు మీకు అదనంగా లభించినట్లే. అద్భుతం! 4 రోజులు అంటే సమయాన్ని కొనడం అనేది ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి అని స్పష్టమవుతోంది. కరెక్ట్. ఇంటి పనులు, ఆఫీస్లో రిపీటేటివ్ పనులు, ప్రయాణానికి క్యాబ్ వాడటం, ఆన్లైన్ పేమెంట్స్ చెయ్యడం, ఇలా ఎన్నో రకాలుగా సమయాన్ని కొనవచ్చనమాట. పుస్తకంలో ఇలాంటివి దాదాపు 30 మార్గాలు చెప్పారట. అవును, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 80-20 నియమం కూడా బాగా వర్తిస్తుంది. 80-20 నియమమా? అదెలా? అంటే మన పనుల్లో సుమారు 80% పనులు తక్కువ విలువైనవి, రిపీటెడ్గా ఉండేవి ఉంటాయి. వాటిని గనక మనం అవుట్సోర్స్ లేదా ఆటోమేట్ చేయగలిగితే మిగిలిన 20% అత్యంత విలువైన, కీలకమైన పనులపై మనం పూర్తి దృష్టి పెట్టొచ్చు. దానివల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. బావుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. మనం సమయాన్ని కొన్నాం సరే, ఆ కొన్న సమయాన్ని ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. అవును కదా. ఆ సమయాన్ని మళ్ళీ టీవీ చూడటానికి ఉపయోగిస్తే లాభమేముంది? సరిగ్గా అదే. అందుకే టైమ్ ట్రేడప్ అప్గ్రేడ్ ఫార్ములా అని ఇంకోటి చెప్పారు. టైమ్ ట్రేడ్ అప్గ్రేడ్ ఫార్ములా అదెలా పనిచేస్తుంది? అదేం చెప్తుందంటే అప్గ్రేడ్ విలువ = విముక్తి పొందిన సమయంతో సృష్టించబడిన కొత్త విలువ, సమయాన్ని కొనే ఖర్చు. కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. ఉదాహరణకు, మీరు ఇంటి పనులను అవుట్సోర్స్ చేయడానికి నెలకు 2000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనుకుందాం. దీనివల్ల మీకు నెలకు 10 గంటల సమయం ఆదా అవుతోంది. సరే. ఆ ఆదా అయిన 10 గంటలను ఉపయోగించి మీరు ఒక సైడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దాని ద్వారా మీకు నెలకు 10,000 రూపాయలు అదనపు ఆదాయం వస్తోంది. ఓకే. ఇప్పుడు మీ అప్గ్రేడ్ విలువ = 10,000 రూపాయలు కొత్తగా సంపాదించింది, 2,000 రూపాయలు సమయం కొనడానికి పెట్టిన ఖర్చు = 8,000 రూపాయలు.
ఇది సమయాన్ని కొనడం ద్వారా మీరు పొందిన నికర లాభం, మీ అప్గ్రేడ్. అద్భుతం. అంటే సమయాన్ని కొనడం అనేది ఒక పరపతి లెవరేజ్ లాంటిదన్నమాట. అది మనల్ని మరింత విలువైన పనులు చేయడానికి, మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి శక్తినిస్తుంది. ఖచ్చితంగా. అది మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. సరే, సమయాన్ని కొనడం గురించి బాగా అర్థమైంది. మరి సమయాన్ని అమ్మడం సంగతేంటి? చాప్టర్ 3లో దీని గురించి చెప్పారు కదా. చాలామందిమి అంటే ఉద్యోగం చేసేవాళ్లు, ఫ్రీలాన్సర్లు, మేమంతా ఇదే కదా రోజూ చేసేది, గంటలమ్మి జీతం లేదా డబ్బు పొందడం. అవును. పుస్తకం ప్రకారం చాలామందికి ఇదే డిఫాల్ట్ ఆదాయ మార్గం. సూత్రం చాలా సింపుల్. ఆదాయం = గంట రేటు ఇంటూ పనిచేసిన గంటలు. అవును. ఉద్యోగులు, గంటల చొప్పున పనిచేసే కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు అందరూ దాదాపు ఇదే మోడల్లో ఉంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య దాగి ఉంది. దీన్నే పుస్తకం సమయం డబ్బు ఉచ్చు ట్రాప్ ఆఫ్ టైమ్ ఫర్ మనీ అంటుంది. సమయం డబ్బు ఉచ్చు అంటే? అంటే ఈ పద్ధతిలో సంపాదనకు సహజమైన పరిమితులున్నాయి. రోజుకి 24 గంటలే ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ కష్టపడి ఎన్ని ఎక్కువ గంటలు పనిచేసినా మీ సంపాదనకు ఎక్కడో ఒకచోట సీలింగ్ ఉంటుంది. నిజమే, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అవును. బర్నౌట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఇంకా ముఖ్యంగా మీరు పనిచేయడం ఆపేస్తే ఆదాయం కూడా ఆగిపోతుంది. ఇందులో స్కేలబిలిటీ లేదు. అంటే మీ సంపాదనను మీరు పనిచేసే గంటల కంటే వేగంగా పెంచుకోలేరు. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్యే. మరి ఈ ఉచ్చు నుంచి బయటపడాలంటే ఎలా? సమయాన్ని అమ్మక తప్పదు కదా బ్రతకడానికి. అలాంటప్పుడు దాన్ని తెలివిగా ఎలా అమ్మాలి? కేవలం ఎక్కువ గంటలు పనిచేయడం పరిష్కారం కాదని నాకర్థమవుతోంది. కరెక్ట్. ఎక్కువ గంటలు పనిచేయడం కాదు ముఖ్యం. తెలివిగా అమ్మాలంటే మీ ఫోకస్ గంటల సంఖ్యపై కాకుండా మీరు అందించే విలువపై ఉండాలి. విలువపై ఉండాలా? అవును. గంట రేటు అప్గ్రేడ్ సూత్రం ఇదే చెప్తుంది. కొత్త గంట రేటు = మీరు అందించే విలువ గడిపిన సమయం. అంటే మీరు తక్కువ సమయంలో ఎక్కువ విలువను కస్టమర్కు లేదా మీ కంపెనీకి అందించగలిగితే మీ గంట రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓ, ఉదాహరణకు 2 లోగో డిజైనర్లు ఉన్నారు. ఒకరు ఏ 10 గంటలు కష్టపడి ఒక లోగో డిజైన్ చేసి 5,000 రూపాయలు తీసుకున్నారు. అంటే అతని గంట రేటు 500 రూపాయలు. సరే. రెండో వ్యక్తి తనకున్న అద్భుతమైన నైపుణ్యంతో కేవలం 2 గంటల్లో అంతే నాణ్యమైన, ఇంకా చెప్పాలంటే ఇంకా మంచి లోగో ఇచ్చి 10,000 రూపాయలు తీసుకున్నారు. అతని గంట రేటెంత? 5,000 రూపాయలు. వావ్! గంటకు 5,000? ఎవరు సమయాన్ని తెలివిగా అమ్ముతున్నారు? రెండో వ్యక్తి. ఎందుకంటే అతను గంటలపై కాకుండా తను అందించే విలువపై దృష్టి పెట్టాడు. దీనికి మార్గాలేంటంటే మీ నైపుణ్యాలు నిరంతరం పెంచుకోవడం, ఏదైనా ఒక ప్రత్యేక రంగంలో నైపుణ్యం స్పెషలైజేషన్ సాధించడం, లేదా మీరు సాధించే ఫలితం ఆధారంగా ధర నిర్ణయించడం, పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రైసింగ్. అర్థమైంది. గంటల లెక్కలో కాకుండా విలువ లెక్కలో పోటీపడాలి. ఇది చాలా ముఖ్యం. అయితే ఇది కూడా పూర్తిగా ఆ సమయం డబ్బు ఉచ్చు నుంచి బయటపడేది కదా. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా పనిచేస్తున్నంతసేపే ఆదాయం వస్తోంది. అంతిమ లక్ష్యం ఇంకేదైనా ఉండాలేమో. ఖచ్చితంగా. అంతిమ లక్ష్యం సమయాన్ని అమ్మడం కాదు, పరపతి సృష్టించడం. పరపతి, లెవరేజ్. అంటే మీ సమయాన్ని నేరుగా డబ్బుకు మార్చుకోవటం నుంచి మీ సమయం యొక్క ఫలితాన్ని బహుళ మార్గాల్లో బహుళసార్లు అమ్మే స్థాయికి వెళ్లటం. పరపతి సూత్రం, లెవరేజ్ ఫార్ములా దీన్ని బాగా వివరిస్తుంది. పరపతి ఆదాయం = ఒక ప్రయత్నం ఇంటూ బహుళ ఉపయోగాలు. ఒక ప్రయత్నం బహుళ ఉపయోగాలు అంటే మీరు ఒకసారి కష్టపడి ఏదైనా సృష్టిస్తారు, కానీ దాని ఫలాలను మళ్లీ మళ్లీ పొందుతారు. ఉదాహరణకు మీరు గంట క్లాస్ చెబితే 1,000 రూపాయలొస్తుంది. అది సమయాన్ని అమ్మడం. అవును. అదే క్లాస్ను మీరు రికార్డు చేసి ఒక ఆన్లైన్ కోర్సుగా మార్చి ఒక 1,000 మందికి 500 రూపాయల చొప్పున అమ్మారనుకోండి. అప్పుడు 1000 ఇంటూ 500 = 5 లక్షల రూపాయలొస్తుంది. చూశారా? మీ ఒక్కసారి ప్రయత్నం క్లాస్ రికార్డు చేయటం మీకు 5 లక్షలు సంపాదించి పెట్టింది. ఇది పరపతి. పుస్తకం రాయటం, ఒక సాఫ్ట్వేర్ టూల్ క్రియేట్ చేయడం, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం, ఒక వ్యాపార వ్యవస్థను నిర్మించడం ఇవన్నీ పరపతికి ఉదాహరణలే. ఓహ్! అంటే మనం పని చెయ్యనప్పుడు కూడా మన కోసం డబ్బు సంపాదించి పెట్టే ఆస్తులను సృష్టించడం అన్నమాట. ఖచ్చితంగా. పుస్తకంలో ఇలాంటి పరపతికి దాదాపు 25 ఉదాహరణలిచ్చారు.
లక్ష్యం ఏంటంటే మీరు సెలవులో ఉన్నా నిద్రపోతున్నా సరే మీ ఆస్తులు, మీరు సృష్టించిన పుస్తకాలు, కోర్సులు, వ్యాపారాలు, పెట్టుబడులు మీకోసం పనిచేస్తూ ఆదాయం సృష్టించాలి. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ. అద్భుతం. ఇది నిజంగా ఆలోచనా విధానాన్ని మార్చే విషయం. అంటే సమయాన్ని కొనడం ద్వారా మనల్ని మనం ఖాళీ చేసుకోవడం, సమయాన్ని తెలివిగా అమ్మడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం, ఆపై పరపతిని సృష్టించడం ద్వారా ఆ సమయం డబ్బు ఉచ్చునుంచి బయటపడటం. వావ్! మరి ఈ ప్రయాణంలో తర్వాత దశ ఏంటి? కొన్నాం, అమ్మాం, ఇంకేముంది? అదే చివరి అతి ముఖ్యమైన దశ. సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం, ఇన్వెస్టింగ్ టైం. దీని గురించి చాప్టర్ 4లో చెప్పారు. ఇది పూర్తిగా దీర్ఘకాలిక వ్యూహం. సమయాన్ని పెట్టుబడి పెట్టడమా? అవును. నిర్వచనం ఏంటంటే భవిష్యత్తులో ఘాతాంక రాబడి, ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ పొందాలనే ఉద్దేశంతో ఈ రోజు మన సమయాన్ని కొన్ని నిర్దిష్ట కార్యకలాపాల్లో వెచ్చించడం. ఇవి వెంటనే డబ్బు రూపంలో ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ కాలక్రమేణా వాటి ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి అంటే సాధారణంగా డబ్బుతో చేస్తాం కదా. సమయంతో పెట్టుబడి పెట్టడమంటే ఏంటి? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? మంచి ప్రశ్న. సమయ పెట్టుబడి అంటే ఇవి: కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం. ఇది నేరుగా మీ గంట విలువను పెంచుతుంది, మీ పరపతి సామర్థ్యాన్ని పెంచుతుంది. అవును. మీ పనిలో లేదా వ్యాపారంలో సమర్థవంతమైన వ్యవస్థలను నిర్మించడం. ఇది భవిష్యత్తులో మీ సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. హ్మ్. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం. వ్యాయామం, మంచి ఆహారం, తగిన నిద్ర. ఇది మీ శక్తి స్థాయిలను, ఉత్పాదకతను, చివరికి మీ జీవితకాలాన్ని కూడా పెంచుతుంది. ఇది చాలా ముఖ్యం. అలాగే బలమైన వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధాలను మరియు నెట్వర్క్ను నిర్మించడం. ఇవి భవిష్యత్తులో ఊహించని అవకాశాలను తెరుస్తాయి. ఇవన్నీ కూడా సమయ పెట్టుబడులే. ఓ, ఇవన్నీ పెట్టుబడులేనా? మనం సాధారణంగా వీటిని అలా చూడము కదా. చూడము, కానీ చూడాలి. ఎందుకంటే ఇక్కడ టైం కాంపౌండింగ్ అనే ఒక శక్తివంతమైన సూత్రం పనిచేస్తుంది. దీని గురించి చాప్టర్ 5లో వివరించారు. టైం కంపౌండింగ్ అంటే చక్రవడ్డీలాగానా? డబ్బు విషయంలో చక్రవడ్డీ అంటారు కదా. అవును, దాదాపు అలాగే. ఆర్థిక చక్రవడ్డీ ఎలాగైతే చిన్న మొత్తాలను కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారుస్తుందో, అలాగే సమయ పెట్టుబడులు కూడా కాలక్రమేణా ఘాతాంక వృద్ధినిస్తాయి. ఎలా? రోజు కేవలం ఒక చిన్న మెరుగుదల. ఉదాహరణకు, మీ రంగంలో ప్రతిరోజు 1% కొత్త విషయం నేర్చుకోవడం, లేదా మీ పనిలో 1% మెరుగుదల చేయడం. అది చిన్నగానే అనిపించవచ్చు, కానీ సంవత్సరంలో అది చాలా పెద్ద మార్పుకు దారితీస్తుంది. జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్లో చెప్పినట్లు, రోజుకు 1% మెరుగుదల సాధిస్తే సంవత్సరంలో మీరు 37 రెట్లు మెరుగవుతారు. 37 రెట్లు. అవును. రోజూ అరగంట ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి కేటాయించారనుకోండి, సంవత్సరానికి అది 180 గంటలకు పైగా అవుతుంది. కొన్ని సంవత్సరాల్లో ఇది మిమ్మల్ని ఆ రంగంలో నిపుణుడిగా మార్చడానికి సరిపోతుంది. చిన్న చిన్న రోజువారీ సమయ పెట్టుబడులే దీర్ఘకాలంలో భారీ ఫలితాలనిస్తాయి. అదే టైం కంపౌండింగ్. ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే మనం చేసే చిన్న చిన్న పనులు కూడా భవిష్యత్తుపై ఎంత పెద్ద ప్రభావం చూపుతాయో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు మనకు 3 విషయాలున్నాయి: సమయాన్ని కొనడం, అమ్మడం, పెట్టుబడి పెట్టడం. మరి వీటన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దేనికెంత ప్రాధాన్యత ఇవ్వాలి? అంతా పెట్టుబడి పెట్టలేం కదా, బ్రతకడానికి అమ్మాలి కూడా. మంచి పాయింట్. దానికోసమే చాప్టర్ 6లో టైం పోర్ట్ఫోలియో స్ట్రాటజీ గురించి ప్రస్తావించారు. టైం పోర్ట్ఫోలియో స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియో లాగానా? అవును, దాదాపు అలాంటిదే. ఆర్థిక పెట్టుబడుల్లో ఎలాగైతే మనం రిస్క్ను బ్యాలెన్స్ చేయడానికి స్టాక్సు, బాండ్సు, రియల్ ఎస్టేట్ అని మన పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేస్తామో, అలాగే మన సమయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. రచయిత ఒక మోడల్ కేటాయింపును సూచించారు. ఇది అందరికీ సరిపోతుందని కాదు, కానీ ఒక గైడ్ లైన్గా ఉపయోగపడుతుంది. ఆ కేటాయింపు ఎలా ఉంది? ఆయన సూచన ప్రకారం సమయాన్ని కొనడం, బయింగ్ టైం, సుమారు 20%. ఇది తక్కువ విలువ పనుల నుంచి మనకు విముక్తి కల్పిస్తుంది. సమయాన్ని అమ్మడం, సెల్లింగ్ టైం, సుమారు 30%. ఇది మన ప్రస్తుత ఆదాయ అవసరాలను తీరుస్తుంది, కానీ దీని తెలివిగా ఎక్కువ విలువతో చెయ్యాలి. సమయాన్ని పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్టింగ్ టైం, సుమారు 50%. ఇది భవిష్యత్తు వృద్ధి, పరపతి నిర్మాణం, నైపుణ్యాల అభివృద్ధి కోసం. 50% పెట్టుబడికి కేటాయించాలా? ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే దీర్ఘకాలిక వృద్ధికి అంత ప్రాధాన్యత ఇవ్వాలంటారా? అవును, ఎందుకంటే అక్కడే నిజమైన స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం,
ఘాతాంక వృద్ధి దాగి ఉన్నాయి. సమయాన్ని అమ్మడం మనల్ని అక్కడిక్కడే ఉంచుతుంది, కాని సమయాన్ని పెట్టుబడి పెట్టడం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నిజమే. అయితే ఈ శాతాలు కేవలం సూచన మాత్రమే. వ్యక్తి వయస్సు, వృత్తి, ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలను బట్టి ఇవి మారవచ్చు. ఒక యువకుడు కెరియర్ మొదట్లో ఎక్కువ సమయం అమ్మడానికి, నేర్చుకోవడానికి పెట్టుబడి కేటాయించొచ్చు. మధ్య వయస్సులో ఉన్నవారు పరపతి నిర్మించడంపై, సమయాన్ని కొనడంపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చు. కాని ముఖ్యమైన ఆలోచన మాత్రం అదే: వర్తమాన అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్తు కోసం బలమైన పునాది వేసుకోవడం. అంటే ఒక బ్యాలెన్స్ పాటించడం ముఖ్యం. అవును, ఇక్కడ పుస్తకంలో టైం బ్యాలెన్స్ షీట్ అనే ఆలోచన కూడా చెప్పారు. అంటే ఎప్పటికప్పుడు మన సమయ ఆస్తులు, మన నైపుణ్యాలు, మన నిర్మించిన వ్యవస్థలు, మనకున్న పరపతి ఏవి, మన సమయ బాధ్యతలు, రిపీటేటివ్ తక్కువ విలువ పనులు, వృధా చేస్తున్న సమయం ఏవి అని ఒక బ్యాలెన్స్ షీట్ లాగా సమీక్షించుకోవడం ఉపయోగపడుతుంది. వావ్! టైం బ్యాలెన్స్ షీట్. ఇది చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ రోజు మనం సమయం గురించి చాలా విభిన్నమైన కోణంలో మాట్లాడుకున్నాం. అవును, ఇది కేవలం గడియారం చూడటం, చేయాల్సిన పనుల లిస్ట్ రాసుకోవడం లాంటిది కాదు. సమయాన్ని ఒక వ్యూహాత్మక ఆస్తిగా, ఒక ఆర్థిక వనరుగా చూడటం, దాన్ని కొనడం, అమ్మడం, పెట్టుబడి పెట్టడం అనే ఆర్థిక సూత్రాలతో నిర్వహించుకోవడం ఎంత ముఖ్యమో తెలిసింది. ముఖ్యంగా మన గంట విలువను తెలుసుకోవడం, ప్రతి పనికి ఉండే అవకాశ వ్యయాన్ని గుర్తించడం, కేవలం గంటలు అమ్మకుండా పరపతిని నిర్మించడంపై దృష్టి పెట్టడం, ఇంకా దీర్ఘకాలిక సమయ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇవి నాకు బాగా నచ్చిన కీలక అంశాలు. సరిగా సంగ్రహించారు. ఈ చర్చ యొక్క ప్రధాన సందేశం అదే: సమయాన్ని కేవలం నిర్వహించడం, మేనేజింగ్ అనే దశ నుంచి దాని చురుకుగా పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్టింగ్ అనే దశకు మన ఆలోచన విధానం మారాలి. అవును. ఈ టైం ఎకానమీ ఫ్రేమ్వర్క్ అనేది ఆ మార్పు తీసుకురావటానికి ఒక శక్తివంతమైన లెన్స్ లాంటిది. ఇది మనల్ని మన పాత అలవాట్లను, సమయ వినియోగ పద్ధతులను ప్రశ్నించుకునేలా చేస్తోంది. మన దగ్గరున్న అత్యంత విలువైన, తిరిగిరాని వనరును మరింత తెలివిగా, లాభసాటిగా ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తోంది. నిజంగా ఆలోచింపజేసే విషయాలు. సరే, ఇక ముగించే ముందు ఈ పుస్తకం ఆధారంగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. సమయం వెనక్కి రాదు, దాన్ని మళ్లీ నింపలేమని మనందరికీ తెలుసు. అలాంటప్పుడు ఈరోజు, ఇప్పుడే మీరు ప్రారంభించగల ఒక చిన్న సమయ పెట్టుబడి ఏది? అది ఎంత చిన్నదైనా సరే, రాబోయే సంవత్సర కాలంలో మీ జీవితంలో గణనీయమైన, సానుకూలమైన వృద్ధిని తీసుకురాగలదు. మంచి ప్రశ్న. అది రోజూ 15 నిమిషాలు ఒక మంచి పుస్తకం చదవడం కావచ్చు, లేదా మీ ఆరోగ్యం కోసం అరగంట నడవడం కావచ్చు, లేదా మీకు ఆసక్తియున్నా మీ కెరియర్కు ఉపయోగపడే ఒక ముఖ్యమైన నైపుణ్యం నేర్చుకోవడం కోసం రోజూ కొద్ది సమయం కేటాయించడం కావచ్చు. ఏదైనా సరే, ఒక్కసారి ఆలోచించండి. ఆ మొదటి చిన్న అడుగు ఈరోజే వేయగలరేమో.